కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోక్సో కేసు ఊరికే నమోదు కాదు కదా అని అన్నారు. కేంద్ర మంత్రి కొడుకైనా సామాన్యుడైనా ఒక్కటేనన్న ఆమె చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకవైపు రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. తెలంగాణ ప్రతిష్టను రేవంత్ దిగజార్చారని మండిపడ్డారు. యాక్షన్ తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే కరెక్ట్ ఆ సిస్టమ్ కరెక్ట్గా సెట్నట్టుగా ఎంక్వైరీ చేయాలి కదా. ఫోక్సో కేసు ఊరికే నమోదు కాదు కదా. దాని వెనకాల ఏం జరిగింది, ఎన్ని రోజుల నుండి జరుగుతుంది, మరొక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని బెదిరించకుండా, పేదవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళని బెదిరించకుండా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మంత్రి కొడుకైనా సామాన్యుడైనా చట్టానికి అందరం ఎవరం అతీతులం కాదు, అందరం చట్టానికి లోబడే పని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే కరెక్ట్ ఆ సిస్టమ్ కరెక్ట్గా సెట్ చేస్తలేరు, కరెక్ట్గా చేస్తలేరు, ఏదేం జరుగుతుందో కూడా తెలియదు. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు, ఇంటర్మీడియట్ బోర్డు మర్జ్ చేస్తున్నారు, చేయొద్దు సార్ అంటే, అవునా నాకు తెలియదు అన్నాడట. అట్లా విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్ అయిపోయారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు అసలు హైదరాబాద్లో సిటీలో చెత్త ఎత్తుతున్నారో లేదో నాకు తెలియదు, మరి ఆటోలు నడుస్తున్నాయో లేదో నాకు తెలియదు అని మున్సిపల్ శాఖ మంత్రి గారు అక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఇక హోంశాఖ మంత్రి గారు ఇక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు దేశంలోనే క్రైమ్ రేట్లో సగటు, జాతీయ సగటు కన్నా మనం 18% ఎక్కువ ఉన్నామంటే ఇక్కడ హోంమంత్రి గారు కూడా ఫెయిల్ అయిపోయారు. చివరిలో టోటల్గా ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయిందనేది